నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధరణి సంగతి తేల్చేద్దాం. 10 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి. రెవెన్యూ ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇది. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ధరణిపై తీవ్ర ఆరోపణలు చేసింది. ధరణి పోర్టల్ తీసుకొచ్చి లేని సమస్యలు రైతులపై మోపిందని ధరణి నిర్వహణకు అసలు టెండర్ పిలిచారా? ప్రైవేట్ కంపెనీ చేతిలో రైతుల భూములు, వ్యక్తిగత వివరాలు సేఫ్ గా ఉన్నాయని చెప్పగలరా? ప్రభుత్వం నుంచి ఆ కంపెనీకి వెళ్తున్న ఆదాయం ఎంత? ధరణికి అసలు చట్టబద్ధత ఏమిటి? ఇవి సర్కార్ మరియు సామాన్యులు వేస్తున్న ప్రశ్నలు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ధరణికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత తెస్తానంటోంది. మరి భూమాతతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయా? మాట్లాడదాం. మనతో పాటున్నారు ధరణి పోర్టల్ పై అధ్యయనం చేసిన సాదిక్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అతిపెద్ద సబ్జెక్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. సార్ మీరు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ధరణిపై అధ్యయనం చేసి ఉన్నారు కాబట్టి ఏంది అసలు ధరణిలో ఏం జరిగింది, ఎందుకని ధరణిని మార్చాలనుకుంటోంది ఇప్పుడు వచ్చిన సర్కార్? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, ధరణిని తీసుకురావడానికి గల కారణాలను చూసినట్లయితే వీళ్ళు ఏమనుకున్నారంటే భూమి సమస్యలన్నింటినీ యాక్చువల్గానైతే కొలవాలి. భూమిని ప్రతి గ్రామంలో భూమిని కొలిచి అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్ చేసి ఎవరి భూమిని వారికి ఉంచాలనేది చాలా ఎప్పటి నుంచో వస్తున్న డిమాండ్. డిజిటలైజేషన్ జరిగిన తర్వాత ఇంకా మనము చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన, వీటిని చేయాలనే ఆలోచన వచ్చింది. దానికి ముందు భూమి ప్రక్షాళన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. భూ ప్రక్షాళన కార్యక్రమంలో పూర్తిగా చేయనందువల్లనే ఈ సమస్యలను వచ్చాయి. ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వము? భూ ప్రక్షాళనలో ఎవరికైతే ల్యాండ్ ఉందో వారి ల్యాండ్కి సంబంధించిన ఒక 13B మీకుందా లేదా అని చెప్పేసి గ్రామ సభల్ని అతూతు మంత్రంగా నిర్వహించింది. అట్లా కాకుండా సమర్థవంతంగా గ్రామ సభలు నిర్వహించి ఈ గ్రామంలో ఉన్న భూములు ఇవి, ఈ గ్రామంలో ఉన్న భూమి ఇంత, ఈ భూముల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఈ భూముల్లో ఉన్నవాళ్ళు అని దాన్ని ప్రదర్శించి, దాన్ని రాసి ప్రదర్శించి, దాన్ని రచ్చబండ మీదకి తీసుకొచ్చి ఆ గ్రామ సభలో మీ భూములు మీకు ఇంతున్నాయి, ఈ సర్వే నెంబర్లో మీరున్నారు, అవునా కాదా అని అడిగి ఆ భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేసేది ఉండే. అట్లా కాకుండా భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని ఏదో ఒక 4 అధికారులు పోయేసి ఏదో ఒకరు మళ్ళీ రాసుకున్న కాగితాలని మళ్ళీ రాసేసి భూ ప్రక్షాళన అయిపోయిందని చెప్పారు. దానివల్ల భూ ప్రక్షాళన జరిగిందని ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చి ఇక భూ ప్రక్షాళన అయిపోయింది, ఈ రికార్డులన్నీ సరిగ్గానే ఉన్నాయి, ఇక ఈ రికార్డులను మనం ఎక్కించేద్దాం ధరణిలోకి అంటున్నప్పుడు శాసనసభలో చర్చ జరిగింది. శాసనసభలో చర్చలో చాలామంది అప్పటి ప్రతిపక్ష సభ్యులు ఒక విషయం చెప్పారు. మీరు కాస్తు కాలాన్ని, అప్పుడు ఏముంటుందంటే అమ్మ, పూర్వము మనకి సర్వే నెంబరు, పట్టాదారు పేరు, అంటే సర్వే నెంబర్ తర్వాత పట్టాదారుకున్న విస్తీర్ణం తర్వాత ఆ పట్టాదారు పేరు, అనుభవదారు పేరు. ఈ పట్టా కాలంలో ఇప్పుడు నాకు ఒక 20 ఎకరాలు ఉంది, అనుభవదారులో ఎవరెవరు అనుభవంలో ఉన్నారు, ఎవరు కాస్తు చేస్తున్నారు, అనుభవదారు పేరు. తర్వాత అనుభవదారు పేరుకి అనుభవదారు యొక్క విస్తీర్ణం ఎంత. ఇప్పుడు నాకు 20 ఎకరాలు ఉంటుంది, అనుభవదారు 10 ఎకరాలు చేసుకుంటాడు, నేను 10 ఎకరాలు చేసుకుంటాను, అనుభవదారు విస్తీర్ణం ఎంత, ఈ వీరికి ఈ పట్టా ఎట్లా వచ్చింది అనేది పూర్తిగా ఉండేది. ఇవన్నీ తీసేసి ఆ పట్టా కాలంలో ఉన్నటువంటి ఓన్లీ పట్టదారు పేరు ఉంది కదా, ఆ పట్టదారు పేరు తీసుకొచ్చేసి డైరెక్ట్గా ధరణిలో పెట్టేశారు. ఈ రికార్డులను ఎప్పుడైతే మనము రెగ్యులరైజ్ చేసి ధరణికి పైకెక్కిస్తున్నామో అప్పుడు ఈ ఎవరు అనుభవదారంలో ఉన్నారు, ఎవరు కాస్తులో ఉన్నారు ప్రభుత్వం పరిశీలించకుండా పాత రికార్డులను ఉన్నట్లుగా కొత్త రికార్డులోకి ఎక్కించే ముందు వాళ్ళు ఏం చెప్పారు? భూ ప్రక్షాళన జరిగింది కదండి, మేము అడిగాం భూప్రక్షాళన చాలా జరిగిందండి, భూప్రక్షాళన మొత్తం జరిగిపోయింది, ఊర్లో ఉన్న అన్ని విషయాలు మేము కరెక్ట్ రాస్తామన్నాడు. కరెక్ట్ రాయలేదు. ఈరోజు ప్రతి గ్రామానికి ఒక 100 సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. 100 సమస్యలు ఈరోజు ప్రతి గ్రామంలో మనం 100 సమస్యలు తీసుకోవచ్చు. 100 సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటే 20,000 గ్రామంలో 20 లక్షల సమస్యలు వస్తాయి. అంటే ఈ సమస్య ఎందుకు పెద్దగా? ఆ రోజు మేము ఏం చెప్పామంటే, ఈ ఎన్నికలకు ముందు కూడా నేను మేలో
మేమేం చేసాము, రాష్ట్ర స్థాయిలో ఒకప్పుడు ఒక హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిందమ్మా. జస్టిస్ లక్ష్మణ్ గారు చాలా మంచి తీర్పు ఇచ్చారు. ఏమని చెప్పారంటే, ధరణి ఏ ఆశయాలను ఉద్దేశించి ధరణిని తయారు చేశారో ఆ ఆశయాలను కాకుండా ఏ ఒక్క ఆశయం లేకుండా ధరణిని తూపుతూ మంత్రంగా ఏ ఆశయం సిద్ధించకుండా తీసుకొచ్చి ప్రజలను సౌకర్యవంతమని చేసిన ధరణి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తుంది అని చెప్పారు హైకోర్టు తీర్పు. అన్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది, దీన్ని క్షేత్రస్థాయిలో ఎందుకు పరిశీలించొద్దు అని ఆ జడ్జిమెంట్ని తీసుకునేసి క్షేత్రస్థాయికి వెళ్ళాం. 33 జిల్లాల్లో తిరిగానమ్మా. మండుట ఎండాకాలం విపరీతమైన ఎండాకాలం అయినా కూడా మేము భరించి ప్రజల మధ్యకి వెళ్ళాం. వెళ్ళేసి అక్కడ సభలు వాళ్ళందరితో కలిసాం, కూర్చున్నాం. మీకు కొన్ని చోట్ల కొన్ని గ్రామాలను పెట్టుకున్నాం, ప్రతి జిల్లాలో పెట్టుకొని ఏ సమస్యలు ఉన్నాయి, అసలు ధరణిలో ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా మేము తీసుకునేసి వాటిని రాసుకొని క్రోడీకరించి వాటన్నిటినీ అక్కడే మా జిల్లా కలెక్టర్లకి వాళ్ళకి అదే రోజు జిల్లా కలెక్టర్కి వెళ్ళడం ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యను వాటి మీద తీసుకోలేదు. ఈ రోజు ఒక విషయం చెప్తున్నాం, ఆ రోజు కూడా చెప్పాము, ధరణి వల్ల కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది అని రాశారు అప్పుడు మీడియా వాళ్ళు. మేము చెప్పాము కూడా, ధరణి వల్ల కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది. ఎందుకంటే ధరణిని తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బందుల పాలు చేశారు కాబట్టి ఆ ఇబ్బందులను ప్రజలు వ్యతిరేకించే క్రమంలో వ్యతిరేక ఓటు పడుతుంది, ఆ వ్యతిరేక ఓటుతో మీరు కూలిపోతారని చెప్పాం. అసలు ఏ ఆశయంతో తీసుకొచ్చారు సార్ ధరణిని? ఏ ఆశయాల కొరకు తీసుకొచ్చారంటే, ధరణిలో చాలా ముఖ్యంగా ప్రజలకి సులభతరంగా మ్యూటేషన్స్ కావాలి. నేను ఒక భూమిని కొంటే భూమి రిజిస్ట్రేషన్ ఒక చోట, మ్యూటేషన్ ఒక చోట జరిగేది. భూమి కొనడమేమో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగేది, భూమి యొక్క మ్యూటేషన్ ఏమో తహసీల్దార్ కార్యాలయంలో జరిగేది. నేను భూమిని ఒక వ్యక్తి దగ్గర కొన్న తర్వాత ఆ కొన్నటువంటి రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ని తీసుకొని వెళ్ళి మాన్యువల్గా దరఖాస్తును మనము దీంట్లో ఎప్పుడైతే తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేసుకుంటామో అప్పుడు ఆ తహసీల్దార్ ఏం చేస్తారంటే కింది స్థాయిలో ఉన్న విఆర్ఓకు ఆర్ఏకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈయన కొన్న భూమి అక్కడ ఉందా లేదా చూసిరండి అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఈయన ఆ గ్రామంలో ఈయన పక్కన వాళ్ళని అడుగుతారు, ఈయనకు అమ్మిన వారికి భూమి ఉందా, ఈయనకు అమ్మిన వాళ్ళకి భూమి ఉంది, ఏ భూమి, ఇక్కడ ఈ భూమి, దాంట్లో ఎంత అమ్మాడు, దీంట్లో ఇది అమ్మాడు, దాని హద్దులు ఏంటి, ఈ హద్దులు, సరే ఇవన్నీ రాసుకొని వచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చే ముందు ఏం చేస్తారంటే గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ వేస్తారు. ఇది 1971 న్యూ పట్టాదారు 1971 పట్టాదారు పాస్బుక్ యాక్ట్ ప్రకారంగా ఒక నోటీస్ తయారు చేస్తారు. మీకు ఇప్పుడే ఇవ్వమండి మ్యూటేషన్, ఇప్పుడే వీలు కాదు, మేము ఒక నోటీస్ జారీ చేస్తున్నాం. ఈయన దగ్గర భూమి కొన్నాడట, ఈ భూమి ఈ సర్వే నెంబర్లో ఉంది, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని 15 రోజుల టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి ఆ 15 రోజులు అయిన తర్వాతనే మళ్ళీ ఈయనకి భూమి అప్పుడు మ్యూటేషన్ అవుతుంది. కొత్త ధరణిలో ఏముంది, ఇది అసలు ఈ వ్యవస్థనే లేదేమో, ఈ ఆలోచనే లేదు. రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అవును, రిజిస్ట్రేషన్ అయిపోయిన మరుక్షణం నాకు మ్యూటేషన్ అయిపోతుంది. 5 నిమిషాలు. ఇదే రిజిస్ట్రేషన్ అయిపోయిన వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునేది ఏం తెలుసా, 5 నిమిషాల్లో మేము మ్యూటేషన్ చేసి చరిత్ర స్థాపించాం. 5 నిమిషాల్లో మీరు మ్యూటేషన్ చేస్తే ఎవడి భూమి అది, ఎక్కడి భూమి, అసలు వాడికి అమ్మిన వాడికి భూమి ఉందా లేదా అంటే లేదు మేము అన్ని భూమి రికార్డులన్నీ ప్రక్షాళన చేసినాం, అమ్మినోనికి భూమి ఉంది, కొన్నోనికి భూమి ఉంది, అమ్మినోనికి భూమి ఉండదు, కొన్నోనికి భూమి ఉంది. ఇలా జరిగిందో చెప్తాను. ఇది జరగడానికి గల కారణం ఎట్లా జరిగిందో. ఈ భూ ప్రక్షాళన భూ రికార్డులన్నీ దాంట్లో పెట్టారు కదా, ధరణికి వెళ్ళింది కదా, ధరణికి వెళ్ళేటప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళని సరిగా చూడలేదు కదా. భూమి మీద లేని వాళ్ళు, భూమి మీద లేకుండా హైదరాబాదులో ఉండేటువంటి వెలమలు, రెడ్డిలు అంటే భూస్వాములు. అప్పటికప్పుడు ఏం జరిగింది, అసలు రికార్డులలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే మన రాష్ట్రంలో భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు అనేక ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ సాయుధ పోరాటం కూడా భూమి కొరకు వచ్చింది. ఆ ఒక్క భూమిని మనం విడదీయలేము, భూమిని తెలంగాణ ప్రజలతో మనం విడదీయలేము. భూమిని ప్రేమించారు, భూమిని హత్తుకున్నారు మనం పేద ప్రజలు. దొర ఎవరైనా కానీ భూమిని హత్తుకొని దాంట్లో పని చేసి వారికి ఇచ్చాడు. ఇంకా చాలా ఈ తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత మన ప్రజలందరూ నమ్మింది ఏంటంటే సాగు చేసేవాడికే, దున్నేవాడిదే భూమి అని ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. అంటే ఈ ఉద్యమాన్ని మర్చిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయేమన్నది, దున్నేవాడికి భూమి ఎక్కడదండి, ఉన్నవాడికి భూమి ఉంటుంది, దున్నేవాడికి భూమి ఎక్కడిది, కొన్నవాడికి భూమి ఉంటుంది, దున్నేవాడికి భూమి ఎక్కడిది, మీరేం తప్పు చెప్తున్నారు అంటే పరిస్థితులు మారవచ్చు. ఇప్పుడు కౌలు రైతులు ఉండవచ్చు,
అప్పుడు కౌలుదారు చట్టాన్ని మార్చవచ్చు. కానీ ఇప్పుడు కౌలుదారులు ఎవరు భూమి కావాలని కోరడం లేదు. మాకు భూమి ఇస్తే మేము కౌలు చేసుకుంటా అంటూ కౌలుదారు చట్టంలో మార్పు తీసుకురావాలి ఇప్పుడు. అయితే ఏం జరిగిందో చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను భూమి కొన్నానో, ఏ దొర దగ్గర భూమి కొన్నానో ఆ దొర పేరే రికార్డులో ఉంది, 20 ఎకరాలు. ఆ 20 ఎకరాలను దొర అప్పుడు నక్సల్బరీ ఉద్యమం వచ్చినప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళిపోయాడు. అమ్మ నేను చచ్చిపోతాను ఇక్కడ, వాళ్ళ భూమి వదిలేసి వెళ్ళిపోయాడు. భూమి వదిలేసిపోయాడు. వాళ్ళ భార్య చెప్పింది, అయ్యా మనం బతుకుంటే చాలు, ఈ 30 ఎకరాలు ఎందుకు, మనం పోయి హైదరాబాద్లో ఉందాం, నక్సలైట్ చంపేస్తారంటే భూమి వదిలిపోయేటప్పుడు ఏం చేస్తారంటే, మరి ఎట్లా వదిలిపెట్టిపోవాలంటే అందరికి ఇచ్చేసిపోదాం, భూమిని అమ్మేసిపోదాం అంటే, రామయ్య నువ్వు తీసుకో, ఏ లక్ష్మయ్య నువ్వు తీసుకో, ఏ లక్ష్మయ్య నువ్వు తీసుకో అంటే వాళ్ళు కూడా పైసలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిండ్రు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఏ కాగితం అంటే ఆ కాగితం, నేను ఒక కాగితం రాస్తున్నా తీసుకోండి, నేను ఒక కాగితం రాస్తున్నా తీసుకోండి అని కాగితాలు ఇచ్చిండ్రు. ఆ కాగితాలు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ కాగితాలను పట్టుకొని మన చాలామంది రైతులు వీటిని సాదా బైనామాలు అన్నారు. ఈ సాదా బైనామాలను పట్టుకున్న రైతులు దొర ఇచ్చిండు భూమి ఉన్నది నేనున్నా, మళ్ళా దొర పేరు మార్చినందుకని అట్లనే అయిపోయింది. ఈ దొర పేరు ఇట్లాగే ఉంది 20 ఎకరాలకు. ఈ దొర పేరు భూ ప్రక్షాళన కార్యక్రమంలో 50% దొరల పేర్లు మారాయి, కానీ ఇంకా 50% మిగిలిపోయింది. ప్రభుత్వం ఏం చెప్పింది, అన్ని మార్చేసినాం, దొరల పేర్లు లేవు, అంతా భూమి మీద ఉన్నోళ్ళను, కానీ సరిగా చేయలేదు. సరే 50% ఎందుకు మారింది, 50% ఎందుకు అట్లా? ఎవరైతే భూమితో తెలుసుకొని నేను తప్పనిసరిగా చేసుకోవాలి, అమ్మో దొర ఏమైనా చేస్తాడు అని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సాదా బైనామాలకు అనేకసార్లు ఇచ్చిన వాళ్ళందరూ పోయిండ్రు. కొంతమంది ఏం కాదు మా దొర మంచోడు, ఏందయ్యా ఏం చేస్తాడా మా దొర, నువ్వెందుకు చెప్తున్నావు, ఏం కాదు మా దొర పేరు మీద ఏం కాదు మేము మా భూమి 20 ఏళ్ళ నుంచి వస్తాం, దొర ఎప్పుడు వస్తాడిక అని అనుకున్నారు. అట్లా 50% మిగిలిపోయింది. ఆ మిగిలిపోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు ఛాయిస్ ఇచ్చింది, కానీ కరెక్ట్గా చేయకపోవడం వల్ల రెవెన్యూ వ్యవస్థ అది అట్లాగే ఉండిపోయింది. ఈ 50% మంది భూములు అట్లాగే ఎవరైతే అమ్ముకున్నారో అవి అట్లాగే రెవెన్యూ రికార్డులో ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా, వాటి అభ్యంతరాలు తీసుకోకుండా తిరిగి మన ప్రజల దగ్గర ధరణికి ఎక్కించే ముందు, ఇక మేము ధరణికి ఎక్కిస్తున్నాం భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు అని గ్రామ సభలు పెట్టి అభ్యంతరాలు తీసుకోకుండా, ఇప్పుడు ఎవరు పేరు పెట్టాలి కదా, ధరణిలో ఒక పేరు పోతుంది, ధరణిలో ఒక పేరు ఎక్కించేటప్పుడు మనం ఈ రికార్డులను ఎక్కించేటప్పుడు మళ్ళీ ప్రజల అభ్యంతరాలు తీసుకోవాలి కదా, తీసుకోకుండా మాది కరెక్టే ఎక్కేయండి అనేసారు, మొత్తం ధరణికి ఎక్కించారు. ఈ ధరణిలో ఉన్న పేర్లు వేరు, భూమి మీద ఉన్న వాళ్ళ పేర్లు వేరు. అయ్యో నా పేరు రాలే, అయ్యో నా పేరు లేదు, నాకు 10 ఎకరాలు లేదు, నాకు 10 ఎకరాలు లేదు, ఏం చేయాలి, ఏం చేయలేదు. ఒక్కసారి ధరణిలో పేరు వచ్చిందంటే ఆయనే చెప్పాడు కేసీఆర్, ఒక్కసారి గనక ధరణిలో పేరు వస్తే ఆ భూమిని మార్చడానికి CCLA కానీ ముఖ్యమంత్రికి కానీ ఇంకెవరికి కానీ ఎటువంటి అధికారం లేకుండా చేసినావు. ఎవరికి చేసినావు? భూమి ఉన్నోనికి చేసినావా, భూమి లేనోనికి చేసినావా? భూమి లేనోనికి చేసి భూమి ఉన్నోనికి ఆయన ఏం చేసినావు కదా నువ్వు చెప్పింది. ఇప్పుడు అడుగుతున్నాను కేసీఆర్ గారు, ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి ధరణి తీసుకొచ్చిన అధికారులు రండి, చూద్దాం, క్షేత్రస్థాయిలోకి వెళ్దాం. మీరు ఏం చేశారంటే ఎవరి భూమి లేదో వారి భూమిని ధరణిలో అట్లాగే పాత వాళ్ళను ఉంచడం వల్ల, పాత ధరలు ఉండడం వల్ల మా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారనే విషయాన్ని మీకు స్పష్టంగా ఈ రోజు వరకు కూడా చెప్తున్నాం. అందుకోసమే ధరణి మార్చాల్సిన అవసరం వచ్చింది, అందుకోసమే భూమాతను తీసుకురావాల్సిన అవసరం ఈ రోజు నేపథ్యం ఏర్పడింది. కానీ ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా భూమిని కొలవాలి, భూమిని గ్రామ సభలు పెట్టాలి, అభ్యంతరాలు తీసుకుంటేనే జరుగుతుంది. అయితే ఏం జరిగింది, ఈ దొర పేరు వచ్చిన తర్వాత ధరణిలో చూసుకున్నాడు, నీ పేరు లేదా, నీకే కలిసి భూమి అన్నారు. అయ్యో దొర నా పేరు లేదు దొర అనేసి ఈయనే హైదరాబాద్కి వెళ్ళాడు దొర దగ్గరికి. దొర దగ్గరికి వెళ్తే ఏందిరా ఏమో వచ్చినావు, ఏం లేదు దొర నా పేరు వస్తలేదు, అందుకోసం నాకు రైతు బంధు పడతలేదు. అవును 3 నెలల నుంచి నాకే వస్తుంది రైతు బంధు. అమ్మా చెప్పమ్మా మనకు 20 ఎకరాలకు వస్తుంది కదా. వస్తుందయ్యా, మనకు 60,000 వస్తున్నాయి. వస్తున్నాయి, చెప్పరా. అయితే ఏంది, నా పేరు వస్తుంది కదా. నీ పేరు వస్తుంది దొర, మరి మనకు అమ్మినావు కదా దొర, మరి అవంటే అమ్ముతామని నేను వచ్చేమన్నా హైదరాబాద్కి వచ్చే మన ఊరికి వచ్చేమన్నా సాగు చేసుకుంటున్నా, నువ్వు చేసుకో, నువ్వే చేసుకో, నేను రాను, రైతు బంధు నాకు, సాగు నీకు, పో చేసుకో. అయ్యా రైతు బంధు లేకుండా నేను ఎట్లా చేయాలి, అందరికి వస్తుంది రైతు బంధు, వాడు కొన్నానికి వస్తుంది, వీని కొన్నానికి వస్తుంది, ఈయనపై దరఖాస్తు పెట్టుకుని నాకు రైతు బంధు లేదు. ఎట్లా ఈ సమస్య? ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, 20 ఎకరాలు బిడ్డ మా అయ్య రాసి చేయొచ్చు, నేను రాసేయాలని ఏమున్నది బిడ్డ, నేను రాసేయాలంటే ఇప్పుడు 20 ఎకరాలకు కోటికి పోతుంది, కోటికి ఎకరం 20 కోట్లు, నాకేమి ఇస్తావో చెప్పు. ఒక భూమిని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి
ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసిన వ్యక్తికి భూమి లేకుండా ధరణి చేసినప్పుడు, భూమి లేకుండా జరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి? అందుకోసమే ధరణి కూరుస్తుంది ఈ ప్రభుత్వాన్ని అని చెప్పినాం. అదేనా సార్ మెయిన్ రీజన్? అది అంటే నియంతృత్వ ప్రభుత్వం మెయిన్ రీజన్. ఇది కూడా one of the reason. అహంకారం మెయిన్ రీజన్. నియంతృత్వము, ప్రజల హక్కులను పరిరక్షించకపోవడం, ఇట్లాంటి సమస్యలను లేవనెత్తడం, నిరంకుశత్వం, ఒక్క మాట చెప్పినప్పుడు వినకపోవడం. ఇది జరుగుతుందని మేము ఎంతో మంది ఉద్యమకారులము ప్రభుత్వం దృష్టి తీసుకున్నప్పుడు గ్రామ సభలు పెట్టి చేయొచ్చు కదా. మాది కరెక్ట్, వీఆర్ రైట్, ఆల్వేస్ వీఆర్ రైట్. మీరు ఎట్లా రైట్ అవుతారండి? ప్రభుత్వం మీకు ఇప్పుడు ప్రజలు చెప్పింది కదా, మీరు ఎట్లా రైట్ అవుతారు? అయితే ధరణిలో ఈ సమస్య వచ్చినప్పుడు మేము అడిగిన విషయాలు ఉన్నాయి. ధరణిలో సమస్యల పరిష్కార మార్గాలు ఉన్నాయి, పరిష్కారం చేసుకోవచ్చు. ఈ పరిష్కార మార్గాలు ఏంటంటే కొత్త చట్టాన్ని 2020 చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టంలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. కొత్త చట్టం ఒక 4-5 పేజీలతో తీసుకొచ్చారు. పాత చట్టాన్ని 1971 పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ పట్టాదార్ పాస్బుక్ చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఏం చేశారంటే రద్దు చేశామని చెప్పారు. రద్దు చేస్తూ ఈ 4 పేజీలు ఉన్నటువంటి ఈ కాగితాన్ని తీసుకొచ్చారు. ఈ 4 పేజీలలో ఏమీ లేదమ్మా. ఈ 4 పేజీలు చేసిన ద్రోహం ఎక్కువ ఉంది ఈ కొత్త రెవెన్యూ చట్టంలో. ద్రోహం ఏంటి? నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చి పాత చట్టాన్ని రద్దు చేసినాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పిండ్రు? పాత చట్టాన్ని రద్దు చేసినామని చెప్పిండ్రు. పాత 1971 పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ని మేము రద్దు చేసినామని చెప్పిండ్రు. రద్దు చేసినామని చెప్పిన తర్వాత రెండో అంశం ఏం చెప్పిండ్రు? ఇప్పటి నుంచి తహసీల్దార్ కోర్టులు, రెవెన్యూ కోర్టులు అంటే ఆర్డీఓ కోర్టులు, కలెక్టర్ కోర్టులు ఉండవు. వాటిని కూడా రద్దు చేస్తున్నాం. కాకపోతే వాటి స్థానంలో స్పెషల్ ట్రిబ్యునల్స్ వస్తాయి. మళ్ళీ కొత్తగా వచ్చే ఎవరు ఫిర్యాదు చేయొద్దు, పాత అంశాలు మాత్రమే దాంట్లో చేస్తాం. పాతవి ఉంటాయి, కొత్త ఫిర్యాదులు చేయదు ఈ స్పెషల్ ట్రిబ్యునల్. అంటే ఈరోజు వచ్చిన సమస్య ఉండదు, పాత సమస్య అయితేనే చెప్తుంది స్పెషల్ ట్రిబ్యునల్. ఈ రోజులో ఎందుకంటే ఇదంతా కరెక్ట్ కాబట్టి. ఇది కరెక్ట్ అని ఎట్లా చెప్పినావు నువ్వు? ఎవరిని అడిగినావు? ప్రజలను అడిగినవా? అభ్యంతరాలు తీసుకున్నావా? ఇది ఎట్లా కరెక్ట్ అయింది? ఇది కరెక్ట్ కావడానికి సమస్య ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని చెప్పాలి. దీంట్లో ఏముంది? ధరణిలో అన్ని తప్పులే ఉన్నాయి. ధరణిలో భూమి మీద లేని వాళ్ళ పేర్లు ఉన్నాయి. భూమి సాగు చేస్తున్న వాడి పేరు లేదు. భూమిలో ఇంకా అమ్ముకొని కొన్న వాళ్ళ పేర్లే ఉన్నాయి. ఇంకో విషయం కూడా జరిగిందమ్మా. ఈ ఊరు శివార్ల ప్రాంతంలో, హైదరాబాద్ శివార్ ప్రాంతంలో బాగా భూములను ఏం చేసిందంటే ప్లాట్లు తయారు చేస్తామని రియల్ ఎస్టేట్స్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ భూమి ఆ రైతు పేరే ఉంది, ఈ రియల్ ఎస్టేట్ పేరు లేదు. ఇంకా రైతుకు ఉన్న ఇబ్బంది కొన్ని చోట్ల, ఆ రైతుకు రైతు బంధు పోతుంది. రైతు బంధు చాలా సుఖంగా ఉన్నాడు. అంటే భూమి అంటే నేను ఇక్కడ రైతులకు వచ్చిన విషయం గురించి చెప్తున్నాను. అంటే దుర్వినియోగం జరిగింది. ఎవరికైతే అర్హత ఉందో ఒక 50 ఎకరాల భూమిని అమ్మేసుకున్నాడు ఈ 10 మంది. అయితే ఇంకోసారి ఏం జరిగింది? ఒక్కొక్కసారి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారికి డైరెక్ట్గా అగ్రికల్చర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈయన భూములన్నీ అమ్ముకున్నాడు ప్లాట్లు చేసి. ఇంకా ఈయన పేరే వస్తుంది, ఈ రియల్ ఎస్టేటర్ పేరే వస్తుంది. ఈ రియల్ ఎస్టేటర్కు ప్లాట్లు అమ్ముకున్న రియల్ ఎస్టేటర్ కూడా ఈరోజు రైతు బంధు వస్తుంది. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ధరణిలో జరిగినటువంటి మార్పుల వల్ల, రైతు బంధు వల్ల వచ్చింది. కానీ ఏం జరిగింది? గత ఎన్నికల్లో బహిరంగ సభల్లో 94 బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు ధరణి పోతే రైతు బంధు పోతుంది, ధరణి పోతే మీ భూములు పోతాయి, కిందోళ్ళు రాస్తారు, మళ్ళీ దళాల వ్యవస్థ వస్తుంది, ఆర్డీఓ రాసేస్తారు భూమి, విఆర్ఓ రాస్తారు. నువ్వు విఆర్ఓని తీసేస్తున్నావు కదా, ఇంకెక్కడ రాస్తారు చెప్పు? అంటే ఒక అబద్ధపు ప్రచారాన్ని సభలలో రేస్ చేసిండ్రు కదా ధరణి ఉండాలని. అంటే అమ్మా, సభలలోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనసులో ఒక మాట ఉంటుంది, బయట చెప్పరు. ఇప్పుడు సభలకు వచ్చిన వాళ్ళకు మనకు అందరు తెలుసు, ప్రేమ కొద్ది వచ్చే వాళ్ళు ఉంటారు, పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో వచ్చిండు మాట్లాడతాడు పోతాడు అని అనుకుంటారు. ఏది చెప్తుంది? చేయలేవటండి చేయలేవతారు, ఛేదించమంటే ఛేదిస్తారు, ఏదో చెప్తుంది కదా అంటారు. పోయి మళ్ళీ ఓటు గుద్దేటప్పుడు ఓటు గుద్దుతారు, మనసులో ఉన్న ఓటు గుద్దుతారు. మన తెలంగాణ ప్రజలు చాలా చైతన్య ప్రజలు. అంటే నాకు అనిపించింది అన్నట్టు, తెలంగాణలో బహిరంగ సభల్లో ఏదో ఒక పిచ్చి మాట మాట్లాడిండ్రు, ఏదో ఒక మాట ఎవరినో ఒకటి తిట్టిండ్రు. కానీ ఆ తిట్టును మళ్ళీ రివర్స్గా వాళ్ళు ఓటేసి నువ్వే అని చెప్పిండ్రు. అవలా కూర్చున్నా అన్నాడు ఎవరో. అంటే వాళ్ళ ప్రజలు ఏం చేసిండ్రు? ఓటు రూపంలో. అంటే ప్రజలు చాలా చైతన్యం ఉంటుంది. ఇప్పుడు బేసికల్లీ సార్, సాదిక్ సార్ చాలా విషయాలు చెప్పారు మీరు.
ధరణి మీద అసలు ఎంతమంది రైతులకు పూర్తిగా అవగాహన ఉంది సార్? లేదు, ఇక్కడ ధరణి మీద అవగాహన లేదు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు భూ సమస్య ఉంది. భూ సమస్య ఉంటే వాళ్ళు ఏమన్నా అంటే ధరణిలో ఓన్లీ ఆన్లైన్ అప్లికేషనే, ఈ మాన్యువల్ అప్లికేషన్ తీసుకోరు. అవును, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏంటి, ఆన్లైన్ అంటే ఏందో దానికి తెలుసా? అసలు ధరణి అంటేనే తెలియదు, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్. ఈయన పోతాడు ఎక్కడికి, ఏదైనా ఆఫీస్ దగ్గరికి, తెలిసిన దగ్గరికి, ఏం రాయాలి దీని మీద ఏం రాసినా ఆన్లైన్లోకి ఎక్కదు. ఆన్లైన్లో వచ్చిన మాడ్యూల్సే ఉంటాయి, ఇది చేస్తేనే, అది లేకపోతే అది తీసుకోదు, దాని మీద కొడితేనే అది అడిగిందే చెప్పాలి, ఈ మిషన్ ఏది అడిగితే అదే చెప్పాలి. అది నాకు వచ్చిన సమస్య మెషిన్కి జరగదు, నాకున్న సమస్య. దాంట్లో వాళ్ళు ఏంది, ఈ ప్రొవిజన్ లేదు, నువ్వు అడిగిన విషయం నీట లేదయ్యా, నీ సమస్యను మేము తీసుకెళ్ళలేము దృష్టికి. అట్లా అనేకమైన సమస్యలు ఎటు చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, ఏ విధంగా సాధించుకోలేక ప్రజలు బాగా తికమకబడి సంఘర్షణకు లోనై ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నాకు ఒక బేసిక్ డౌట్ వచ్చింది సార్, మన తెలంగాణ రాష్ట్రంలో అసలు పూర్తిగా ధరణిలో ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉంది? మనకు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉంది? అందులో మీరు చెప్తున్నటువంటి సమస్యలు ఎన్ని లక్షల ఎకరాల్లో ఉంది? ఇప్పుడు అంటే పూర్తిగా మనం స్టాటిస్టిక్స్గా చెప్పలేము, కానీ శాతాన్ని మాత్రం రఫ్లీ శాతాన్ని చెప్పినట్లయితే ఎట్లా చెప్పొచ్చు అంటే ధరణిలో ఉన్న సమస్యల్ని సాదా బైనామాలను మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తించింది. ఏది ఇట్లా ఇంకా ఉన్నాయి, ధరణిల పేర్లు ఉన్నాయి, ఇంకా భూమి అమ్మిన వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్తే ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు సాదా బైనామా కింద పెట్టుకోండి, కొత్త చట్టం వచ్చినాక పెట్టుకోండి అంటే 1,20,000 దరఖాస్తులు వచ్చినాయి. 1,20,000 దరఖాస్తులు. ఓకే, దాంట్లో 70-80,000 దరఖాస్తులు, సారీ 1,20,000 కాదు, 1,20,00,000 దరఖాస్తులు, 80 నుంచి 90 లక్షల దరఖాస్తులు, సారీ 80 నుంచి 90 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 80 నుంచి 90 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లోకి వెళ్ళి ఒక 20 లక్షల సమస్యలు పరిష్కారం చేసిండ్రు. 80 నుంచి 90 అంటే ఇంకా 70 లక్షలు అట్లాగే ఉన్నాయి. ఈ 70 లక్షలు అట్లా సాదా బైనామాలు ఉన్నప్పుడు ఇంకా జరుగుతుంది ప్రక్రియ. ఒకరు కోర్టుకు వెళ్ళారమ్మా. ఏమని వెళ్ళారంటే, కోర్టుకు చాలామంది వెళ్ళారు. ఏమని వెళ్ళారంటే ఇది ఏ చట్ట ప్రకారంగా వీళ్ళు సాదా బైనామాను చేస్తున్నారు అని అడిగింది కోర్టు, అధికారులను అడిగింది. పాత చట్ట ప్రకారం చేస్తున్నామన్నారు. పాత చట్టం రద్దయిందని రాసింది కదా కొత్త చట్టంలా. ఇదేంటి ఈ లైన్ చదవండి మీరు, కొత్త చట్టంలో చదవండి, ఏజీపీ గారు ఇది చదవండి, మీరు ప్రభుత్వ ప్లీడర్ ఉంటాడు ఆయన, నాకు చదవండి, 3 రోజుల కాలం ఉంది, పాత చట్టాన్ని రద్దు చేసిండు, పాత చట్టం రద్దు చేసిండు. మరి ఇప్పుడు 5A అన్నట్టు, మరి ఈ సాదా బైనామాను ఏ చట్ట ప్రకారం చేస్తారు? కొత్త చట్ట ప్రకారం. కొత్త చట్టంలో ఎక్కడుందో చెప్పండి. కొత్త చట్టంలో ఎక్కడైనా రాసారా మీరు? లేదండి, రాయలేదు. మరి రాయకుండా ఎట్లా చేస్తారు? ఇది చేయలేము సార్. స్టే. ఒక అంశాన్ని 80 లక్షలకు దరఖాస్తులో ఉన్న ఒక అంశాన్ని తీసుకొచ్చి కొత్త చట్టంలో పెట్టడానికి 2 నిమిషాల టైం పడుతుంది, ప్రభుత్వానికి 2 రోజుల టైం పడుతుంది. కేసీఆర్ అనుకుంటే అప్పుడు ఎట్లుండే 2 నిమిషాలు సరిపోతుంది కదమ్మా, మనకు తెలిసినట్టు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయం వేరు. అప్పుడైతే 2 నిమిషాలు పడుతుంది, 2 నిమిషాల్లో టకటక అయిపోతుంది అని ఎవరిని అడగడం చేసేస్తారు. ఎందుకు చేయలేదు? కొత్త చట్టంలో ఎందుకు పెట్టలేదంటే మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు వాటి అట్లనే పెడదాం, మళ్ళీ ఇద్దాం. ఇప్పుడు మీ సమస్యలను పరిష్కారం చేసిన అనుకోండి, నాతో ఏం పని మీకు? మీరు రాగానే మీకు సమస్యలను ప్రాబ్లం చేస్తాను అనుకోండి. ఇంకా విషయం ఏంటంటే ఆ 80 లక్షల దరఖాస్తుల్లో వెలిమా, రెడ్డిస్ వీళ్ళందరూ వీళ్ళకి ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ భూములు చూసుకుని వాళ్ళ ప్రయోజనం ఆశించి, ఈరోజు ఏ ప్రయోజనం ఆశించి అయితే ఆ 80 లక్షల దరఖాస్తులు ఏమున్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తున్నామమ్మా మీ చర్చా వేదిక ద్వారా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం చెప్తున్నాం. 80 లక్షల దరఖాస్తులు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. మీరు 10 లేదా మీరు నెల రోజుల్లో, మీరు 100 రోజుల టైం, మీకు బ్రీతింగ్ టైం ఇవ్వాలి. మేము బ్రీతింగ్ టైంని గౌరవిస్తాం, మిమ్మల్ని చేయమని కోరము, ఇమ్మీడియట్గా ఇప్పుడే కావాలని కోరము. కానీ బ్రీతింగ్ టైం ఉంది. మీరు బ్రీతింగ్ టైంలో 100 రోజులు ఏదైతే టైం తీసుకున్నారో ఆ బ్రీతింగ్ టైంలో చేయండి. లేకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. మీ ప్రభుత్వాన్ని కూడా మేము
అవకాశం తెచ్చుకోకుండా ఈ దరఖాస్తులను ఇమీడియట్ గా చెయ్యమనే ఈ వేదిక ద్వారా మేము కోరుతాం. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. అంటే 10 రోజుల్లో నివేదిక ఇవ్వండి అని మొన్ననే ఒక సమీక్ష నిర్వహించింది సార్. ధరణి కూడా అతిపెద్ద. అంటే ఇప్పుడు నేను ఒక నివేదిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నానమ్మా. ఇక్కడ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మళ్ళీ అవే అధికారులు కదా, ధరణి తీసుకొచ్చిన అధికారులు కదా, మళ్ళీ నివేదిక కూడా వాళ్ళే కదా కూర్చున్నది. వాళ్ళు ఏం రాస్తారమ్మా, వాళ్ళు ఏం రాస్తారు, ఇదంతా మళ్ళీ కరెక్టే అని రాస్తారు. వాళ్ళు చేసినంత కరెక్టే, ఏదో తూతూ మంత్రంగా నివేదికిస్తారు. మళ్ళీ ప్రజా సమస్యలు అట్లే ఉంటాయి. అట్లా కాకుండా మేము ఒక విషయాన్ని కోరుతున్నాం, మీరు అట్లా కాకుండా జిల్లా స్థాయిలో 31 జిల్లా స్థాయిలో మీరు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టండి. ఒక్కొక్క సమావేశం ద్వారా వచ్చినటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోండి. ఆ రిపోర్ట్లను పరిగణలోకి తీసుకోండి. ఎన్ని రోజులు పడుతుంది సార్ మీరు చెప్పిన? ఒక్కటే రోజమ్మా, ఒక రోజులో ఈ రోజు నుంచి పెడతారు ప్రతి జిల్లాలో, ఒకటే రోజు. ఇప్పుడు అన్ని జిల్లాలకి సోమవారం రోజు అయితే ధరణి దరఖాస్తులు వస్తున్నాయి కదా, ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులు అన్ని ధరణి దరఖాస్తులే కదా. అవును, మరి ప్రతి సోమవారం మీరు ప్రజావాజ్యాలు తీసుకుంటారు కదా, అదే రోజు నెక్స్ట్ సోమవారం రోజే పెట్టి అందరు తీసుకుంటామని. శుక్రవారం సార్ ఇది కాదమ్మా, జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఎక్కడైనా ప్రజావాణి ఉంటుంది, ప్రతి జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఉంటుంది. వాళ్ళు అదే రోజు సమావేశం పెట్టి ఆ రోజు వచ్చిన అన్ని రిపోర్ట్లని రాసి ప్రజల ద్వారా బుల్లెట్ పాయింట్స్ తయారు చేసేసి ఈ జిల్లాలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఈ జిల్లాలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఈ జిల్లాలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఈ జిల్లాలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి రాసి వాటిని తీసుకోవాలి పరిగణలోకి. ఇప్పుడు తూతూ మంత్రంగా తీసుకుంటే సమస్యలు పరిష్కారం కావు. ఈ 10 రోజుల నివేదికను తీసుకోండి, కానీ దానికి యాడ్ చేయండి. మళ్ళీ జిల్లా స్థాయిలో ముందు జిల్లా కలెక్టర్ స్థాయిలో ఇమీడియట్గా ఒక సమావేశాన్ని పెట్టి అక్కడ ప్రజల్ని పిలిచి ధరణి వచ్చినటువంటి అక్కడ ప్రజల్ని పిలిచేసి జిల్లా స్థాయిని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ను తయారు చేసుకొని ఆ రిపోర్ట్ను రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శికి ఇచ్చి ఇమీడియట్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా సాల్వ్ అవుతాయమ్మా. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నా అంటే, ఈ పని చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మా సమస్యలు పరిష్కారం, మా ప్రజల సమస్యలు పరిష్కారం అయితే సమస్యలు ఇబ్బంది లేకుండా ఉంటారు. మనం దేని గురించి అయితే భూమాత, అప్పుడు భూమాత అని అంటాం మేము. అప్పుడు నిజంగా భూమాత చాలా గ్రేట్ అమ్మా, అమ్మ భూమాత వచ్చింది అని మేము గౌరవించుకుంటాం. భూమాతను మేము ప్రేమిస్తాం, ఎందుకంటే మేము అభిమానిస్తాం. అందుకోసమని భూమాతను ఏదో మళ్ళీ అధికారుల చేతిలో పెట్టకండి. భూమాతను తీసుకొచ్చేసి మంచి పరిశీలన చేయండి. ఇంకొక 3 నెలల టైం అయినా లేదు, ఇప్పుడు 100 రోజుల టైం అయినా లేదు. 100 రోజుల టైంలో మనం ఏం చేయాలంటే 100 రోజుల టైం తీసుకుని ఇక్కడ కోర్టు తీర్పులను గౌరవించాలమ్మా. కోర్టు తీర్పులు చాలా క్లియర్గా ఉన్నాయి. అధికారులు కూడా కోర్టు తీర్పుల్లో ఏమేమి రాస్తారో అవి తీసుకొని, సరే మేము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే నిబంధనలు ఇప్పుడు చెప్తున్నారు కదా, కనీసం ఈ వేదిక ద్వారా చెప్పేదంటే కోర్టు తీర్పులను తీసుకొని దాంట్లో అన్ని కూడా సమస్యలను పరిష్కారం చేయండి. ఇప్పుడు అమెండ్మెంట్స్ చేసేటప్పుడు నిపుణులను పిలవండి, జిల్లా స్థాయిలో పిలవండి, కనీసం పిలిచేసి మీరు పూర్తి చేయండి అని చెప్తున్నాం. ఆదరాబాదగా చేయకండి. ఆదరాబాద్ చేస్తే మళ్ళీ సమస్యలు పరిష్కారం కావు. మీరు మళ్ళీ ఏవో అధికారులు చెప్పేటివి కల్లబొల్లి కబుర్లు నమ్మకండి. ధరణి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పనిచేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి. ఖచ్చితంగా మరి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కోదండరెడ్డి గారు ఉన్నారు, కోదండరెడ్డి గారు కిసాన్ మోర్చాకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తిరిగారు. వారికి నేను ఈ సందర్భంగా మరి సునీల్ గారు కూడా తిరిగారు. వీళ్ళందరూ ఉన్నారు. అందరినీ ఆ కమిటీలో పెట్టండి. ఆ కమిటీలో పెట్టి ఆ కమిటీ నివేదిక, ఆ కమిటీ కూడా ప్రతి జిల్లాకు తిరిగేటట్టు చేయండి. జిల్లా స్థాయిలో తిరిగితే జిల్లా స్థాయిలో కమిటీ తిరగాలి. జిల్లా స్థాయి కమిటీలో తిరిగితే 31 జిల్లాల నుంచి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ చేసి భూమాతను తీసుకురావాలని మొన్న ఒక సమీక్ష చేసినప్పుడు సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని రెవెన్యూ అధికారులకు క్వశ్చన్స్ వేశారు సార్, డైరెక్ట్ క్వశ్చన్స్. నేను ఒకసారి ధరణితో ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చాయి, ధరణి పోర్టల్ ఏ ప్రాతిపదికన రూపొందించారు, నిర్వహణకు టెండర్ పిలిచారా, ఆ ప్రైవేట్ కంపెనీ చేతిలో రైతుల భూములు వ్యక్తిగత వివరాలు సేఫ్ గా ఉన్నాయని ఎట్లా చెప్తారు, కంపెనీకి ప్రభుత్వం నుంచి వెళ్తున్న ఆదాయం ఎంత, ధరణికి చట్టబద్ధత ఏమిటి, ఇవన్నిటికీ కూడా ఒక నివేదిక రూపంలో రండి అని సీఎం గారు ఆదేశించారు సార్. నిజంగా దీనికి జెన్యూన్ గా రిపోర్ట్ తయారు చేసే అవకాశం ఎంతవరకు ఉంది సార్ ఈ క్వశ్చన్స్? చట్టబద్ధత ఎంత అనేది చెప్తారు సార్. చట్టబద్ధత ఆ చట్టం ముందు పెడతారు. చట్టబద్ధత ఎంత అన్నది నేను ఇప్పుడు ఈ లాస్ట్ క్వశ్చన్ నుంచి పైకి వెళ్దాము. లాస్ట్ క్వశ్చన్లో చట్టబద్ధత ఎంత ఉందనే సమాధానానికి హైకోర్టు ఇచ్చిన జస్టిస్ లక్ష్మణ్ గారి తీర్పు కొలమానం. జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు చట్టబద్ధత ఎంత ఉంది అనేది చెప్తుంది. ఒక నెంబర్ 1 ఆన్సర్. ఇక పైకి వెళ్ళేస్తే అసలు కంపెనీకి ఇస్తున్నటువంటి మనీ ఎంత, అసలు ఆ కంపెనీ ఎక్కడిదంటే కంపెనీ ఒక బోకస్ కంపెనీ. ఆ కంపెనీ ఏదైతే ఉందో చాలా లోపభూయిష్టమైన కంపెనీ.
ఆ కంపెనీకి అసలు చేసేటువంటి అర్హత కూడా లేదు. దాంట్లో వాళ్ళు భూములు మార్చుకోవడం కొరకు, ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం కొరకు ఆ భూములకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో కాకుండా కేంద్ర స్థాయిలో సీఎం ఆఫీస్ నుంచి జరిగాయి కాబట్టి అవి వాళ్ళు చేసుకుంటూ విచ్చలవిడిగా ధనాన్ని దుర్వినియోగం చేసినది రెండో కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఇది ఆ కంపెనీకి సంబంధించిన విషయం. తర్వాత ధరణిని ఎందుకు తీసుకొచ్చారనే సమస్యకు తీసుకొచ్చినప్పుడు ధరణిని పూర్తి స్థాయిలో రికార్డుల ప్రక్షాళన కొరకు సులభతరంగా ఉండాలని ఆశయంతో తీసుకొచ్చింది, కానీ ఏ ఆశయం నెరవేరలేదు. అది ఎందుకు ఏ ధరని తీసుకురావాల్సిన అవసరం నుంచి అంటే వ్యక్తిగత వివరాలు అండ్ రైతుల భూములు ఆ కంపెనీ సేఫ్ గా ఉంటాయనే విషయంలో ఉండవు, ఖచ్చితంగా సేఫ్ గా ఉండవు. మళ్ళా సమస్య వస్తుంది, వాటిని మార్చేది ఉంటుంది. కాబట్టి భూమాతను తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఎన్ఐసి ఉందమ్మా, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని కేంద్ర స్థాయిలో వాళ్ళు మన భద్రత అంటే సైబర్ మన డేటాను చూస్తారు. అట్లాగే రాష్ట్ర స్థాయిలో మనకు టెక్నికల్ సంస్థలు ఉన్నాయి, వాటి పరిధిలో మనం వీటిని ఉంచాలి, అప్పుడు మాత్రమే అది ఉంటుంది. ఇప్పుడు ఫామ్ హౌసెస్ కి రైతు బంధు వస్తుంది అంటున్నారు. మీరు సినిమా యాక్టర్లమ్మా, ఒక సినిమా యాక్టర్ కి 100 ఎకరాలు ఉంటది, మోహన్ బాబుకి 50 ఎకరాలు ఉంటది. ఉంటే ఆయనకు కూడా రైతు బంధు వస్తుంది. ఆయనకు రైతు బంధు వస్తే ఆయనకు 50 ఎకరాలు ఉందా లేదా చూడరు. ధనిలో వచ్చినటువంటి దాన్ని చూసి ఒక్కొక్కరికి లక్షల రూపాయలు, కొన్ని వేల రూపాయలు ఓన్లీ ఫర్ సినిమా యాక్టర్లకి, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకి, రాజకీయ నాయకులకు పోతుంది. వస్తుంది సార్, అందులో రాంగ్ ఏముంది? తప్పు అమ్మా. ఇక్కడ భూమి రైతు బంధు అనేది రైతు బంధు అమ్మా. ఆయన రైతే కాదు కదా, రైతు బంధు. కానీ రైతు వ్యవసాయం అంటే రైతు బంధు ఎందుకు ఇస్తారమ్మా? రైతు బంధు వ్యవసాయం చేసుకోవడానికి, సాగు చేసుకోవడానికి, ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి రైతు బంధు. మరి ఇవన్నీ పైసలు, ఇవన్నీ ఈ డబ్బులు ఎవరి అమ్మా? ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాళ్ళు వస్తే ఎట్లా అంటే మనకి ఆ డబ్బులను వేరే వాళ్ళకి ఖర్చు చేయొచ్చు కదా. అంటే ఉన్నవాడికి, సంపన్నులకు ఇవ్వడం కాదమ్మా ఇది. అందుకోసం రైతు బంధును 5 ఎకరాలకు 10 ఎకరాలకు చేస్తాను ప్రభుత్వం, దాన్ని మనం సమర్థనీయంగా తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే సార్, గత 6 నెలల నుంచి కూడా ధరణి రిజిస్ట్రేషన్ లెక్క తీయండి అని సీఎం గారు ఆదేశించారట. ఎందుకు? ఈ 6 నెలల కాలంలో వీళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకుంటూ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు ప్రభుత్వం. అంటే మనము ఎందుకు మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారంటే, ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 95 మీటింగ్స్ అటెండ్ చేశాడమ్మా, బహిరంగ సభలు. అంటే ఏమనుకున్నారంటే రాష్ట్ర ప్రభుత్వము పోయే అవకాశం ఉంది అనేది కొద్దిగా చూచాయిగా వాళ్ళకి తెలిసినట్టుంది. అందుకోసం దీపం ఉండగానే ఇల్లు జారి పెట్టుకోవాలని ఏం చేసిండ్రు, రాత్రికి రాత్రి ఒక్కొక్కరి భూములను ధరణిలోకి వెళ్ళి మార్చడానికి ప్రయత్నించింది. ఈ 6 నెలల లోపల ఏం చేసిందంటే, మళ్ళీ కావాల్సినటువంటి ధన సమీకరణకి, ఎన్నికలకు కావాల్సిన ధన సమీకరణ కూడా ధరణి పోర్టల్ని బాగా ఉపయోగించుకున్నారు అనేది ఒక చర్చ వస్తుంది. అందుకోసమని వీటి మీద కనుక మనం తీసినట్లే మనకు మల్లారెడ్డి గారి మీద కూడా ఒక కేసు బుక్ అయింది. 47 ఎకరాల వయసు. వాళ్ళని రాత్రి తీసుకొచ్చి 11 గంటలకు తీసుకొచ్చి వాళ్ళకి సంతకాలు పెట్టించారట. అంటే రాత్రి 11 గంటలకు వీళ్ళకి అధికారం ఉందని రెవెన్యూ అధికారులను కూడా తీసుకొచ్చి పెట్టారు. స్లాట్స్ అట్లా ఉండవు, 5 గంటలకు అయిపోతాయి, 5:30, 6 గంటలకు మ్యాక్సిమం ఒక 1 అవర్, ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా ఉంటుంది. కానీ అర్ధరాత్రి తీసుకొచ్చి వాళ్ళతో సంతకాలు చేయించడం అనేది ఇదంతా కూడా జరిగింది. కాబట్టి 6 నెలలకు తీసేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అది చేశారు. ఇంకో ఆలోచన కూడా చేస్తోంది. అంటే రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారం కోసం మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని వేయండి అని సీఎం గారు ఆదేశించారట. ఎవరు ఉండాలి సార్ కమిటీలో? అంటే వాళ్ళు కూడా చెప్పారు అంతకుముందే, వాళ్ళు కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. ఆయనే చెప్పాడు సీఎం, రైతులను పెట్టండి, నిపుణులను పెట్టండి, తర్వాత అధికారులను పెట్టండి, వీళ్ళందరినీ పెడితే ఆ కమిటీని మొత్తం పూర్తి స్థాయిలో ఇక ఊరికే ఇక సమస్యలు రాకుండా అందరూ కూడా మెచ్చుకునే ఆమోదయోగ్యమైంది కావాలని ఆయన ఆశ ఉంది. ఖచ్చితంగా మా లాంటి వాళ్ళం మేము దాన్ని సహకరిస్తాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అమ్మా, భూ సమస్యని ఇంచుకొలవాలి. మీరు ఇప్పుడు ఇంతకుముందు భూ సమగ్ర సర్వే అని స్టార్టింగ్ లో చెప్పారు. భూ సమగ్ర సర్వేను జరుపుతామని శాసనసభ సాక్షిగా 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. మనకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి, లేవని చెప్పారు తప్పుగా శాసనసభలో. కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులకు మనం రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలుపుకోవాలి. అవసరమైతే కొంత మనము
ఇప్పుడు ఎన్ని అప్పులు చేస్తున్నారు కదా కాళేశ్వరాన్ని లాంటి ఎంతైనా కూడా ఈ సమస్యను పరిష్కారం చేయడం కొరకు ఇంచు ఇంచు భూమి కొలవాలి. అక్షాంశ రేఖాంశాల ద్వారా ఎవరు భూమి మీద ఉన్నారో, నేను భూమి మీద ఉన్నమ్మా, నా భూమి మీద ఉన్నప్పుడు నేను నా నార్త్ ఈస్ట్ నా బౌండరీస్ ఫిక్స్ చేసేసి నువ్వు భూమి మీద ఉన్నావు, నీ భూమి మీద 43. అయితే ఎందుకు జరిగిందంటే ఈయనకు 43 సర్వే నెంబర్లో భూమి ఉంటుందమ్మా, కానీ ఈయన ఉండేది 53లో ఉంటాడు. ఓకే, 53 సర్వే నెంబర్లు ఉంటాడు. ఇప్పుడు ఇంచు భూమి గల ద్వారా ఈయన 53 ఉన్నాడు. అయ్యా నువ్వు 53 ఉన్నావు, 53 సర్వే నెంబర్, నీ 5 ఎకరాలు ఇక్కడ ఉంది, ఎక్కడ పోలేదు, ఇక్కడ ఉండదు నీ భూమి, ఇక్కడ ఉంటుందని చూపించి అది చేస్తే పూర్తి సమస్యల పరిష్కారం అవుతాయి. ఇది ఖచ్చితంగా చేయాలి. సమగ్ర భూ సర్వే చేయడానికి ఎంత టైం పట్టొచ్చు సార్? నేను అనుకుంటానమ్మా 3 సార్లు చేయాలి. అంటే 3 సార్లు దీని మీద చర్చ జరపాలి గ్రామంలో. ఎట్లా అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఎవరెవరికి ఎంత భూమి ఉంది అనేది తీసుకోవాలి. ఎవరెవరికి ఎంత భూమి ఉందో అని తీసుకున్న తర్వాత ఎవరెవరికి ఎంత భూమి ఉందో ముందు తీసుకోవాలి. ఆ భూమిని మనం కొలవాలి. కొలిచిన తర్వాత మళ్ళీ కొలిచిన తర్వాత అక్షాంశ రేఖాంశాలు ఫిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రామ సభలో ఫైనల్ చేయాలి. అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయని అడగాలి. కాకపోతే భూమి కొలవడం ఇవి చేయడం అనేది చాలా పెద్ద ప్రహసనం, చాలా పెద్ద. ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుందమ్మా. ఇంత పెద్ద ప్రాజెక్ట్కి 2 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఎందుకంటే భూమి అన్ని చోట్ల కలవాలంటే 2 సంవత్సరాలు పట్టవచ్చు. చేయగలుగుతా మనం ఆధారబాధగా చేయొద్దు. ఇంకోటి మళ్ళీ చేసి మనం పూర్తిగా సమస్య పరిష్కారం చేస్తున్నాం కాబట్టి ట్రిబ్యునల్స్ పెట్టాలి, వాటికి అప్పిలేట్ అథారిటీ కూడా ఉండాలి. నాకు లేదు నాది తప్పైందంటే మళ్ళీ ఇమీడియట్గా చేసేటట్టు పూర్తిగా ప్రక్షాళన ఒక 1.5 year నుంచి 2 years మధ్య కంప్లీట్గా చేయొచ్చు. అంటే ఒక కంపెనీకి ఇవ్వాలా లేదంటే ప్రభుత్వమే టేకప్ చేయాలి? ప్రభుత్వమే లేదమ్మా, ఇది ప్రభుత్వమే టేకప్ చేయాలి. ప్రభుత్వమే. కాకపోతే వనరులను బయట నుంచి వనరులను తీసుకోవాలి. అంటే వీళ్ళు భూమి గొడవడానికి కావాల్సినటువంటి వాళ్ళని తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఉండి అక్కడ సర్టిఫై చేయాలి. మరి ప్రైవేట్ చేతిలో పెట్టకుండా గవర్నమెంట్ విఆర్ఓ లేకపోతే మరి విఆర్ఓలను మరి ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ లేదు. మరి అది చాలా ముఖ్యమైనదమ్మా. విఆర్ఓ వ్యవస్థ లేదు కాబట్టి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలకు తగ్గట్టుగా ఒక మిషనరీని మనం పెట్టుకుని 2 సంవత్సరాలకు మిషనరీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తీసుకొని దీన్ని ప్రత్యేక స్కీమ్గా పెట్టుకొని CCLA వారి ఆధ్వర్యంలో ఒక విభాగాన్ని పెట్టి భూమి ఇంచు కొలిసి అక్షాంశ రేఖాంశాలను ఫిట్ చేసి వాళ్ళ భూమి ఏ సర్వే నెంబర్లో ఉందో చెప్పి అక్కడ భూ తగాదాలు లేకుండా చేసి వాటిని ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ అయిన తర్వాత అది క్షేత్రస్థాయిలో చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. లేకపోతే మళ్ళీ సమస్యలు వస్తాయి రిపీటెడ్గా. ఈ భూ సమస్యలు పోయిగా సార్. ఓకే సార్, ఇది పెద్దది కదా సార్. దీని తర్వాత కూడా సమస్యలు వస్తాయి కానీ ఈజీగా పరిష్కారం చేయొచ్చు. దానికి ఏం చేయాలంటే జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్స్ పెట్టాలి. దానికి రిటైర్డ్ జడ్జి అంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం ఉండొద్దు. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసేదంటే రాష్ట్ర ప్రభుత్వంతో జిల్లా కలెక్టర్కు ఆర్డీఓలకు సంబంధం ఉంటే అప్పుడు అవినీతి జరిగేది. వాళ్ళు ఫోన్ చేస్తే ఏది చేస్తే అది చేసేది. వీళ్ళు ఆర్డీఓలు ఎంఆర్ఓలు మంత్రులు ఏది ఫోన్ చేస్తే ఆ భూమి మొత్తం మార్చి పారేసేది. అట్లా చేసిండ్రు. అందుకోసం ఇప్పుడు హైకోర్టు కిందనే హైకోర్టు స్థాయిలో ఉండేటువంటి జిల్లా జడ్జి స్థాయి అధికారిని 31 జిల్లాల్లో పెట్టి ట్రిబ్యునల్స్ నడిపిస్తే ఖచ్చితంగా మన సమస్యలు ఈ 5 ఏళ్లలో అన్ని సమస్యలు వాళ్ళ టర్మ్లో ఏమి ఉండవు, చాలా చక్కగా జరిగే అవకాశం. ఇప్పుడు చాలా అంటే కేసులు ఉన్నటువంటి భూములు కూడా ఉంటాయి కదా. అవును. వాటికి ఎట్లా సార్ పరిష్కారం? ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు ఏం చేసిందంటే ఈ చట్టం తీసుకొచ్చి ధరణిలో 2020 చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఏం చేసిందంటే మేము ఏం పరిష్కారం చేయాలి, ఎక్కడికి పోవాలంటే ఆయన శాసనసభ సాక్షిగా సివిల్ కోర్టుకు పోమన్నాడు. సివిల్ కోర్టుకు పోతే 10 ఏళ్ళు అవుతుందమ్మా, 10-20 ఏళ్ళు అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక పెద్ద యువ న్యాయవాది ఏం చేసిందట, తండ్రికి చెప్పడానికి వచ్చిందట, నాన్న నేను 25 సంవత్సరాల కేసును టక్మని పరిష్కారం చేసిన అన్నట. అంటే సీనియర్ న్యాయవాది తండ్రి అన్నాడట, అరే బిడ్డ ఆ కేసుతో నన్ను చదివించిన, ఇల్లు కట్టినా, ఇవన్నీ చేసినా, ఇంత తొందరగా పరిష్కారం చేస్తే ఎట్లా బిడ్డ అన్నాడు. అంటే సివిల్ కోర్టులో ఉండేటువంటి సంస్థ సివిల్ కోర్టులో ఏం జరుగుతుందంటే, ఎందుకు చెప్తున్నా, సివిల్ కోర్టులో సమస్యలు పరిష్కారం కావడానికి చాలా వాద్యాలు చాలా లేట్గా అవుతాయి. 20 సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది. ఇంకో ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మనం చేయలేము. ట్రిబ్యునల్స్ ద్వారా చేస్తేనే బెస్ట్. ఇప్పుడు ధరణి వద్దు, భూమాత తీసుకొస్తాం అని ప్రామిస్ చేశారు. మరి భూమాత ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? మీ సలహాలు సూచనలు ఏంటి సార్? దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్. భూమాతకు సంబంధించి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ భూమాత అనే దాన్ని తీసుకురావడానికి సమగ్ర భూ సర్వే జరగాలి.
సమగ్ర భూ సర్వే జరిగేటప్పుడు ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిగా, అంటే అసలు కాస్తులో ఎవరున్నారు, ఆ భూమి మీద ఎవరున్నారో ఫస్ట్ మనం రాసుకోవాలి. రికార్డులో ఏముందో చూసుకోవాలి. రికార్డును భూమిని పరిశీలించి కాస్తులో ఉన్న వాళ్ళని ఫైనల్ చేసేసి ట్రిబ్యునల్గా కాస్తులో ఉన్న వాళ్ళని ఫైనల్ చేసి వాళ్ళకి అధికారం ఉందా అనేది చేసేసి అప్పుడు అక్షాంశ రేఖాంశాల ద్వారా వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చేసి అప్పుడు కనుక చేసేస్తే ప్రతి గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి 3 సార్లు గ్రామ సభలు నిర్వహించాలి. ఫస్ట్ సర్వే జరుగుతున్నప్పుడు గ్రామ సభ, టైటిల్ ఇచ్చేటప్పుడు గ్రామ సభ, టైటిల్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి 3 సార్లు గ్రామ సభను నిర్వహించి దాన్ని ఫైనల్ చేసేసి వాటిని ప్రదర్శించాలి. ఆ గోడ లోపల ఏది ఆ గ్రామం లోపల గోడలపై రాయడము లేకపోతే ఏ విధంగా ప్రదర్శించి ఈ గ్రామంలో ఉన్న భూములు ఇవి, ఈ గ్రామంలో ఉన్న భూముల్లో ఉన్నటువంటి రైతులు వీళ్ళు, వాళ్ళకి ఇంత భూమి ఉంది, ఆ భూమి యొక్క అక్షాంశ రేఖాంశాలు ఇవి అనే ఒక పట్టికను తయారు చేసేసి ఆ గ్రామ స్థాయిలో ఉన్న ప్రదర్శన పెట్టి ఆ